తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏకీకృత వైద్య విద్య పరీక్షకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా వ్యాఖ్యలు చేసింది. నీట్ ప్రవేశ పరీక్షను 2 విడతలుగా నిర్వహించాలని, మే 1, జూలై 24 తేదీల్లో నీట్ ప్రవేశ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. అలాగే దేశవ్యాప్తంగా ఏకీకృత వైద్య విధాన ప్రవేశ పరీక్ష మాత్రమే ఉండాలని, అన్ని రాష్ట్రాల్లో అదే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 2016-17 కి సంబంధించి నీట్ కంపల్సరీ కండక్ట్ చేయాలని చెప్పి, అలాగే ఏ స్టేటుల్లో వాళ్ళు ఎంసెట్ కానీ కేసెట్ కానీ డిఫరెంట్ స్టేట్ లో కండక్ట్ చేస్తున్న ఎగ్జామ్ ని స్టే చేయాలని చెప్పేసి ఈ లోపేట్ నీట్ ని కండక్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్రేరు. దీంట్లో సుప్రీంకోర్టు ఈ రోజు ఏంటంటే జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన జడ్జిమెంట్ ఏంటంటే బేసిక్ గా నీట్ అన్ని స్టేట్లో ఇంక్లూడింగ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కలిపి అన్ని స్టేట్ లో నీట్ ఉండాలని, అలాగే ఏంటంటే ఈ నీట్ రెండు పద్ధతిలో నీట్ 1, నీట్ 2 కింద కండక్ట్ చేయాలి. నీట్ 1 అంటే ఆల్ ఇండియా పూల్ 15% కోట ఏదైతే ఉందో దానికి సంబంధించి మే 1న ఎగ్జామ్ కండక్ట్ చేయాలని చెప్పేసి, అలాగే జూలై 24వ తారీఖు నీట్ 2 ఎగ్జామ్ ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేయలేదు ఉందో, ఆల్రెడీ ఆ 15% కోటా సీట్స్ అప్లై చేయలేదో వాళ్ళు కూడా నీట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే సుప్రీం కోర్టు ఛాన్స్ ఇచ్చింది. వాళ్ళు జూలై 24న ఎగ్జామ్ రాస్తారు. ఈ ఎగ్జామ్స్ అన్ని అయిన తర్వాత ఏంటంటే 17 ఆగస్ట్ 2016 రిజల్ట్ డిక్లేర్ చేయాలని చెప్పేసి సుప్రీం కోర్టు చెప్పడం జరిగింది. అలాగే ఈ మ్యాటర్ ఏదైతే ఉందో అది డిస్పోజ్ చేయకుండా స్టిల్ పెండింగ్ పెట్టి, అది ఫైనల్ గా ఏంటంటే సుప్రీం కోర్టు ఇంట్రీ మెజర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఇంట్రీ మెజర్ గా ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే త్వరలో పూర్తిగా క్షుణ్ణంగా విని అన్ని స్టేట్ల యొక్క వాదన, అన్ని కాలేజెస్ యొక్క వాదన, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, సిబిఎస్ఈ యొక్క వాదన విని ఫైనల్ గా డిసైడ్ చేస్తామని చెప్పి మ్యాటర్ ని ఇంకా పెండింగ్ లో పెట్టింది. ఓకే సార్, ధన్యవాదాలు సార్ రమేష్ గారు. థ్యాంక్ యూ.